లగిచెర్ల రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపులో భాగంగా వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాదిలో పూర్తిగా రైతుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తూ చివరికి జైలు జీవితం అనుభవిస్తున్న రైతుకు గుండె నొప్పి వచ్చిన బేడీలతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తీరుతోనే తేటా తెల్లమైందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. అక్రమ కేసులు పెట్టిన రైతులను వెంటనే జై తెలంగాణ. కేసీఆర్ గారి ఫార్మాసిటీ వద్దు, మా భూములు మాకు ముద్దు అని చెప్పినటువంటి కొడంగల్ రైతాంగాన్ని మరి అక్కడ ఫార్మాసిటీ బలవంతంగా మరి ఎలాంటి నష్టపరిహారం ప్రకటించకుండా మరి ఆ రైతులను అధికారులను అడ్డుకున్న రైతులను మరి జైల్లో పెట్టి చిత్రహింసలు మహిళలను చూడకుండా కరెంటును బంద్ చేసి ఆనాడు కొడంగల్లో ఉన్నటువంటి లగచెర్ల రైతులను మరి మహిళలను చూడకుండా కూడా ఛాతీ మీద తన్ని ఈరోజు వాళ్ళని జైల్లో వేయడం జరిగింది. నిజంగా సిగ్గుచేటు. ఈ రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును, రైతు భరోసాను, మరి కరెంటును అన్ని కూడా ఎగ్గొట్టిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి ఎంత అమానీయ సంఘటనలు అంటే మరి జైల్లో ఉన్న రైతులకు గుండె నొప్పి వస్తే వాళ్ళకి సంఖ్యలు వేసి మరి ఆ సంఖ్యలు ఇవ్వకుండా కూడా ట్రీట్మెంట్ చేసిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంది. మరి ఎక్కడ కూడా రైతాంగాన్ని కాపాడుతున్నట్టు కానీ ఈ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా ఈ రైతులకు మేలు చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది కానీ కాంగ్రెస్ పార్టీ లేదు. మరి దాన్ని నిరసిస్తూ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పి నిరసన కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణంలో మరి మా బీఆర్ఎస్ శ్రేణులు అంతా కలిసి ఆ గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి వినతి పత్రం ఇచ్చి ఆ లగచెర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి, వారిపై పెట్టిన కేసులను విత్డ్రా చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు వేములవాడ పట్టణంలోని మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏందనగా మరి కొడంగల్లో మరి లైచర్లో ఉన్న రైతులను మరి భూమిని గుంజుకొని ప్రభుత్వం మరి వారి నుంచి ఒక దాదాపు 1100 ఎకరాలను తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేసే క్రమంలో మరి అక్కడ ఉన్న అధికారులు ఆ క్రమంలో అడుగుపోయినప్పుడు మరి రైతులందరూ కూడా వ్యతిరేకించి మరి వారిని ఊరి నుంచి పంపించడం జరిగింది. కానీ అక్కడున్న అధికారులు నాయకులు ఆ లైచర్ల రైతుల పైన మరి రాత్రి ఇండ్లకు దాడిపై చేసి వారి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ వారిని పాపం నారాయిస్తూ హింసలు చేస్తూ మరి వారిపైన కేసులు పెట్టడం జరిగింది. మరి మొన్న మన పేపర్లో చూస్తున్నాం మరి వారిని బేడిలేసి మరి రైతును పట్టుకపోవడం జరుగుతుంది. మరి ఎంతటి దుర్మార్గమైన చర్య అంటే మరి రేవంత్ రెడ్డి అధికారం రాకముందుకు ఏం చెప్పినాం అంటే మరి అరెస్టులుంటాయి, మరి ప్రభుత్వ పాలన, మరి ప్రజాపాలన అన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు నీది ప్రభుత్వ పాలన కాదు, నీది ఒక దుర్మార్గమైన పాలన. ఎందుకంటే మరి వాళ్ళ మేము రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, ఇలా హైడ్రా కుంభకోణం కావచ్చు, మరి వాళ్ళ రాష్ట్రంలో లైచర్ల రైతులు కావచ్చు, మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకా ఏమైనా చూస్తే మరి దుర్మార్గమైన పాలన. మరి సంవత్సర కాలంలో ఏం చేయలేదు కానీ మరి వాళ్ళ ఎన్నో అద్భుతాలు చేసినట్టు మరి విజయోత్సవాలు చేసుకుంటారు. మరి విజయోత్సవాలు కాదు నాయన, నువ్వు ఫస్ట్ చేయాల్సింది అభివృద్ధి చేయాలి. మరి సంవత్సర కాలంలో ఒక్క నివేదిక తెప్పించిన పాపం లేదు. మరి రైతు బంధును నాశనం చేసినావు, మరి వాళ్ళ ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నావు. మరి ఎంతటి దుర్మార్గమైన చర్య అంటే మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు తప్పించి ఏ ఒక్క కొత్త పథకం కూడా పట్టుకురాలేదు. మరి ఇలాంటి పథకాలు చేసుకుంటూ మరి ప్రజలను మైమర్పించినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు నీ పేరు యనమల రేవంత్ రెడ్డి కాదు, ఎగబెట్టే రేవంత్ రెడ్డి అని చెప్పి మరి మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చెప్పిన మాటలు నిజమువి. ఇవాళ చెప్తున్నాం, ప్రభుత్వంలో మేము మంచి పని చేస్తే స్వాగతిస్తాం, ఎవరు కూడా అభివృద్ధిని అడ్డుకోము. కానీ రైతుల పైన కావచ్చు, మరి ప్రజల పైన కావచ్చు, అన్ని సబ్బన్న వర్గాల పైన మరి దాడి చేస్తున్నావు. ఇక ముందు ఇలాంటి చర్యలు పాల్పొంటే ఖచ్చితంగా రానున్న కాలంలో ప్రజా వ్యతిరేకత పాలన వస్తుంది. మరి దాంట్లో కొట్టుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాం.